కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర కౌలు రైతు సంఘం ఆందోళన దిగింది. మొందా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరింది. అనంతరం కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రైతులు వినతిపత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. ముందా తుఫాను ప్రభావంతో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పి కౌలు రైతులకి ముందా తుఫాను తీవ్ర నష్టం చేకూర్చిందని చెప్పి రాష్ట్ర కౌలు రైతుల సంఘం అయితే ఈరోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టి అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకైతే వినతిపత్రం ఇవ్వడానికి వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతోటి కౌలు రైతులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏ విధంగా చూస్తున్నారు ఈ ముందా తుఫాను? రైతులకు ఏ విధంగా ఎంతవరకు నష్టం చేకూరింది? వాస్తవం ఏంటంటే ఈ తుఫాను వలన దాదాపు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల పైగా వరికి నష్టం జరిగింది. అట్లాగే పత్తి, మిర్చి, అరటి, బొప్పాయి లాంటి తోటలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల గండ్లు పడి ఆక్వా చెరువులు, రొయ్యలు కానీ చేపల చెరువులు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని రోడ్లు కూడా ధ్వంసమైపోయాయి. కానీ ప్రభుత్వం ఏంటంటే ఈ నష్టాన్ని అంచనా వేయడానికి సరైన పద్ధతిలో ఇట్లా ఏమంటుందంటే 33% నష్టం జరిగితే నష్టపరిహారం రాస్తూ ఉంటున్నారు. కానీ నష్టపరిహారం జరిగిన ఆ సర్వే నెంబర్లో మిగిలిన ధాన్యం కొనరంట. అంటే 33% కొంటే ఇంకా 60% మిగులుతుంది ధాన్యం. ఆ 60% కొనరంట. కాబట్టి నష్టపరిహారం 33% లెక్కబెట్టి ఆ సర్వే నెంబర్లో ఎంత ధాన్యం మిగిలితే అంత ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాలని మేము అడుగుతున్నాం. రెండో అంశం ఏంటంటే ఈ క్రాప్ చేస్తేనే పంట నష్టపరిహారం ఇస్తూ ఉంటున్నారు. ఈ క్రాప్ పంట వేసిన నెల రోజుల్లో పూర్తి చేయాలి. అది వ్యవసాయ శాఖ బాధ్యత. వాళ్ళు చేయలేకపోతే నేరం వాళ్ళు చేస్తే శిక్ష రైతులకు వేస్తారా? ధర్మం ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఎవరు పంటేశారో ఫీల్డ్లో వెరిఫై చేసి యాక్చువల్ కల్టివేటర్ అనే కాలం కూడా కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చింది. కాబట్టి ఆ వాస్తవ సాగుదారుడు పేరుతోనే ఈ పంట నష్టపరిహారాన్ని రాయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి కాకినాడ జిల్లా రైతు సంఘం కంపల్సరీ కార్యదర్శి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు చెప్పండి. అసలు కౌలు రైతులకి అసలు అందుతూ లేదు. కేవలం ఈ పంట సంబంధించి ఎవరు భూమి ఓనరో వాళ్ళకి అందుతుంది. కౌలు రైతులకి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు అందుతలేదన్నారు. దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, కౌలు రైతులకు అందే విధంగా ఏ విధమైన ప్లాన్ రూపొందిస్తే ప్రభుత్వం బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు? నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కాకినాడ. ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే సుమారు 150,000 మంది కౌలు రైతులు ఉంటే ఇచ్చినటువంటి కార్డులు 54,000. అందులో సుమారు 50% బోగస్ కార్డులు ఉన్నాయి. అంటే కౌలు రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు ఇప్పుడు ఈ పంట నష్టం వచ్చినా రేపొద్దున ధాన్యం అమ్ముకోవాలన్నా ఏమైనా కానీ కౌలు రైతు కార్డు లేకపోవడం వల్ల కౌలు రైతుని అసలు గుర్తించలేనటువంటి పరిస్థితి. ముందు కౌలు రైతు కార్డు ఇస్తే వాస్తవ సాగుదారులకు అందరికీ కౌలు రైతులకు కార్డులు ఇస్తే ఈ పంట పరిహారాలన్నీ కూడా రాయితీలన్నీ కూడా వస్తాయి. అక్కడే ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పంట నష్టం ఏదైతే జరిగిందో ఈ పంట నష్టానికి హరిబాబు గారు చెప్పినట్టుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుచేత ఏంటంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళ ధాన్యాన్ని, మిగిలిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. సర్వే నెంబర్తో కాకుండానే అలాగే ఈ పంట నష్ట పరిహారంతో పాటు ఈవేళ అన్నదాత సుఖీభవ ఏదైతే ఉన్నదో అన్నదాత సుఖీభవ అసలు కౌలు రైతుకు ₹1 కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. కౌలు రైతుల కోసమే మేము పుట్టాము, కౌలు రైతుల కోసమే చట్టాలు తీసుకొచ్చాము అని చెప్పి గత ప్రభుత్వం తప్పు చేసింది. కాబట్టి ఆ తప్పు మేము చేయమని చెప్పి వాగ్దానం ఇచ్చి ఎన్నికల్లో నెగ్గి ఈవేళ ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా ఈ ప్రభుత్వం కనపడతా ఉన్నది. ముఖ్యంగా భూ యజమాని సంతకం లేకుండా కౌలు గుర్తింపు కోర్టు ఇవ్వాలి. కౌలు రైతుల్ని శ్రద్ధగా చూసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తే కౌలు రైతులు బతికి బట్టగడతారు, ఈ భూమి చేస్తారు. కాబట్టి లేదంటే రేపు తిండి గింజలకు కూడా కరువు అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి పరిస్థితిలో చెయ్యకపోతే రేపు పొద్దున్న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం తీసుకుని ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకి ప్రతిఫలాలు అందే విధంగా సరైన ప్రణాళిక రూపొందించాలని చెప్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులు చాలామంది పొలాలు చేయడం మానేసి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మరి ఉపాధి కోసం తరలిపోతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర కౌలు రైతుల సంఘం అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటికున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM టీవీ, కాకినాడ.